అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్నెగంటి అనసూయ గారు రచించిన నువ్వు అమ్మవే కదమ్మా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆఫీస్ నుంచి వస్తూనే భార్య సుమతి చెప్పిన మాటలు విని తెల్లబోయాడు కామేశ్వరరావు. కాళ్ళు చేతులు ఆడలేదు కొంచెంసేపు. కాసేపటికి భార్య అందించిన నగలు తీసుకుని మెల్లగా తల్లి పడుకున్న గదిలోకి వెళ్లాడు. కళ్ళు మూసుకొని పడుకుంది సుందరమ్మ. ఆమెకు అంతకు 3 వారాల ముందే మైల్డ్గా కుడికాలికి ఎడం చేతికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఫిజియోథెరపీ చేస్తే కొంతకాలానికి మళ్లీ మామూలు స్థితికి రావచ్చునని డాక్టర్లు చెప్పేసరికి రోజు ఇంటికొచ్చి చేసేటట్టుగా ఫిజియోథెరపిస్ట్ ని కుదిర్చాడు కామేశ్వరరావు. డాక్టర్ అంతకు ముందే వచ్చి వెళ్లాడేమో. అలసిపోయిన సుందరమ్మకి కునుకు పట్టేసినట్టయింది. మంచం పక్కనే నిలబడి తదేకంగా అమ్మ వైపు చూశాడు. ఏళ్ల తరబడి మెడ నంటి పెట్టుకున్న పట్టెడ తీసివేయడంతో యాసగా ఉంది బోసి మెడ, చేతులు కూడా. అమ్మ మామూలుగా తిరిగేటప్పుడు రోజుకి ఒక్కసారైనా మెడ నిండుగా ఉండే పట్టెడని అటు ఇటు కదుల్చుతూ, ఈ పట్టెడ నా మెడలో ఉంటే వెనక నుంచి నా భుజాల మీదుగా చేతులు ముందుకు వేసి మా అమ్మ నన్ను కావలించుకున్నట్లే ఉంటుందిరా కావుడు అని చెప్తూ తనలో తనే మురిసిపోయే అమ్మ ఈరోజు ఎందుకిలా చేసిందో. అకస్మాత్తుగా తల్లినలా చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి అతనికి. మెల్లగా దగ్గరికెళ్లి తల్లి బోసి చేతుల మీద చెయ్యేసి నిమిరాడు. స్పర్శకి కళ్ళు తెరిచింది సుందరమ్మ. ఎదురుగా చెట్టంత కొడుకు. చేతిలో తనంతకు ముందే తీసి కోడల చేతిలో పెట్టిన బంగారు పట్టెడా, గాజులు. పిచ్చి పీనుగు, అప్పుడే చెప్పేసిందా మొగుడికి? అంత తొందర ఏమొచ్చిందో. ఏదీ దాయడమే తెలీదు ఈ అమాయక పక్షికి అనుకుంది మనసులో. ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందమ్మా మెల్లోవి తీయడానికి? భారంగా బాధగా అన్నాడు కామేశ్వరరావు. తిరిగి తల్లి మెళ్ళో పెట్టడానికని తల్లి పక్కలో కూర్చుని పడుకున్న సుందరమ్మ మెడ కింద చేతులుంచి మెల్లగా పైకి లేపాలని ప్రయత్నిస్తూ. అయితే తల్లి పుట్టిల్లు మేనమామకి తెలియదా అన్నట్లు సుందరమ్మకి అర్థమైపోయింది కొడుకు ఏం చేయబోతున్నాడో అని. ప్రతిఘటించలేదు కాని తులాభారంలో కూర్చుని అంతకంతకీ అలవి కాని బరువుని పెంచేసిన కృష్ణుడల్లే ఎముకల గూడులాంటి ఆ ఛాతిని మంచానికి నొక్కిపెట్టి పుల్లల్లా ఉన్న తన చేతులతో కొడుకు చేతిని పక్కకి నెట్టేసి తన అయిష్టాన్ని తెలియచెప్పింది సుందరమ్మ. అలా నెట్టేయడమే కాదు, ఆరిపోయే దీపానికి అవన్నీ ఎందుకురా కావుడు? ఇక నా సంబరాలు సంతోషాలు అన్నీ నా మనవరాళ్లే. పిల్ల పెద్దదై పెళ్ళిడికొచ్చింది. మా అమ్మే మళ్లీ పుట్టింది అనేవారు మీ నాన్న దాన్ని చూసినప్పుడల్లా. వీటితో దానికేమైనా చేయించరా? పిల్లా నగలన్నీ పెట్టుకుని నట్టింట్లో తిరుగుతూ ఉంటే కళ్ళారా చూసుకోవాలనుంది. నేను పోయాక ఎప్పుడు పెట్టుకుంటే నాకేం ఉరుగు? నేను చూస్తానా పెడతానా అంది ముఖం పక్కకి తిప్పుకుంటూ. దానికి నగలన్నీ చేయించారు కదా అత్తయ్య. మీ అబ్బాయి మీరు చూసి సంబరపడతానంటే పెట్టుకోమనకపోదునా అంది కోడలి సుమతి సుందరమ్మతో. మంచం మీద అలా పడుకునే గతుక్కుమంది సుందరమ్మ కోడలి మాటలకి. అవును నిజమే. మరీ 7 వారాల నగలు కాకపోయినా ఒక ఆడపిల్లకి ఏం కావాలన్నా అన్నీ సమకూర్చాడు పిల్లకి కామేశ్వరరావు. కోడలి మాటలకి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు కాసేపు సుందరమ్మకి. కాని ఇలా తన ఒంటి మీదున్న నగలన్నింటినీ ఒలిచి ఇచ్చివేయడంలో సుందరమ్మ ఉద్దేశమే వేరు. తల్లి బంగారం తల్లి తదనంతరం ఆడపిల్లలకి దక్కుతాయనేది నానుడి. దానికి చట్టాలు చట్టబండలు ఏవైనా ఉన్నాయో ఏమో తెలీదు. సాంప్రదాయమో పాడో అదీ తెలీదుగాని సుందరమ్మకి తెలిసి తరతరాలుగా ఇదే కొనసాగుతూ వస్తోంది. అయితే సుందరమ్మకు కూతురు లేకపోలేదు. ఉద్యోగం చేస్తూ అదే ఊళ్ళో ఉంటుంది. పెళ్లయ్యాక అదే ఊళ్ళో ఉంటున్నా తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని పద్దాకా వెళ్లి వాళ్లను బాధ పెట్టడం ఎందుకని అరకొరగా వచ్చే కూతురు. తండ్రి పోయాక తల్లి ఒంటరితనం పోగొట్టాలని తల్లిని చూడటానికి వచ్చినప్పుడల్లా పరువు తక్కువ పనిచేసి మీ నాన్నని చంపేశావు. నీ గురించే మీ నాన్న పోయారని తల్లి అనే మాటలు వినలేక రాకపోకలు కొంత తగ్గించినా తల్లికి కాలు చెయ్యి పక్షవాతానికి గురై మంచం మీద పడ్డప్పట్నుంచి రోజు ఏదో టైంలో వచ్చి చూసిపోతూనే ఉంది. అయితే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ తప్పు కానే కాదని కామేశ్వరరావుకి బాగా తెలుసు. ఉద్యోగం చేస్తూ 10 మందిలో మసలే కామేశ్వరరావు అలా చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నా తన చుట్టూ ఉన్న ఎంతో మందిని చూస్తూనే ఉన్నాడేమో. తల్లిదండ్రులు కాదన్నా కష్టకాలంలో చెల్లెల్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. ఆ రకంగా కామేశ్వరరావుకి సత్సంబంధాలే ఉన్నాయి చెల్లెలితోనూ బావగారితోనూ. కాని తల్లికి ఇష్టం ఉండదని ఆ విషయం ఆవిడ దగ్గర బయటపెట్టడంతే.
సుందరమ్మకి అల్లుడు తమ కులం కాదని అతని మీద కోపం. కూతురు తనని, తన భర్తని కాదని అతన్ని పెళ్లి చేసుకుందని, ఆ దిగులుతోనే భర్త పోయి తన మాంగళ్యం తనకు దూరం అయిపోయిందని ఆవిడ మనసులో నాటుకుపోయింది. అందుకే ఏ నిమిషంలో పోతానో నాకే తెలీదు. గబుక్కని నేను పోయానంటే 7 కట్ల పల్లకి ఎక్కించే ముందు ముక్కులకి మూతులకి ఉన్నవన్నీ ఎలాగూ ఒలిచేస్తారని, అలా ఒలిచిన నగలు ఎక్కడ కూతురికిచ్చేస్తాడో కొడుకు అనుకుని సుందరమ్మ భయం. తన వంశంలో తల్లి జ్ఞాపకార్థం తరతరాల వారసత్వంగా తన దగ్గరున్న బంగారు పట్టెడ తన తర్వాత వాడెవడి వారసులో పెట్టుకోవటం ఇష్టం లేక ముందు చూపుతూ ఇలా చేసింది. అది ఆమె ఒక్కదానికే తెలుసు. అయితే ఏమాత్రం తల్లి ఆలోచనలను ఊహించని కామేశ్వరరావు తల్లి చేసిన పనికి చాలా తల్లడిల్లిపోయాడు. కాదమ్మా, పుట్టి బుద్ధెరిగాక నిన్నెప్పుడు ఇలా బోసి మెడతో చూడలేదమ్మా. మెడంతా చాలా ఏసగా ఉంది, పెట్టుకోమ్మా నిస్సత్తువుగా అన్నాడు. తల్లిని పైకి లేపే ప్రయత్నంలో విఫలమైన కామేశ్వరరావు దీనంగా తల్లి వంకే చూస్తూ. కామేశ్వరరావుకి అస్సలు ఇష్టం లేదు తల్లినలా బోసి మెడతోనూ బోసి చేతులతోనూ చూడటం. కొడుకు ఓ పట్టాను ఒప్పుకోడని సుందరమ్మకి తెలుసు. అందుకే ఏనాడు స్నానం చేసి దీపం పెడితేగాని పచ్చి మంచినీళ్ళైనా ముట్టెరగను. మరి ఏం తక్కువ చేశాననో ఈ మాయదారు రోగాన్నిచ్చి మంచానికి అంటుకుపోయి ఉండమంటున్నాడా దేవుడు. పక్కకు ఒత్తిగిలినప్పుడల్లా గుచ్చుకుంటున్నాయిరా అబ్బాయి. అందుకే నా బాబు కదా, నా మాట విని పిల్లకేవైనా చేయించు. సెంటిమెంటు అడ్డేసింది కొడుక్కి. అంతేకాదు కొడుకుని మరింత దగ్గరగా రమ్మని కుడి చేత్తో కొడుకు భుజాలను నిమురుతూ, ఒరే కావుడు, భూదేవమ్మ పుట్టెరిగాక పుట్టినోళ్ళెందరో గిట్టినోళ్ళెందరోరా, అందరం పోయేటోళ్ళమే రేపో మాపో. రాలిపోయే పువ్వుకెందుకురా రంగులింకా? పిల్ల మొగలి పువ్వళ్లే ఎదుగుతోంది. పొడిచే పొద్దురా పిల్లంటే. నా మాట విని పిల్లకేదైనా చేయించు, నా బాబు కదూ. ఆ మాటలకి తల్లడిల్లిపోయిన కామేశ్వరరావు అంతే కలత చెందిన కళ్ళతో తల్లిని చూశాడు. పైట కొంగుతో కళ్ళద్దుకుంటున్న తల్లిని చూసి, పదే పదే రాలే పువ్వు అని అనకమ్మా, నాకు చాలా బాధేస్తుంది. నువ్వెంత తొందరగా కోలుకొని తిరిగితే అంత బావుంటుందని కొండలకి కోనలకి 1000 దేవుళ్ళకి మొక్కుకుంటుంటే నువ్విలా మాట్లాడతావేంటమ్మా? కన్న తల్లివి నువ్వే లేనప్పుడు ఇవన్నీ నాకెందుకమ్మా? అయినా నీకొకటి అర్థం కావటం లేదమ్మా. పక్షవాతంతో నువ్విలా మంచం మీద పడుకుంటే నిన్ను చూసుకోవటం మానేసి ఇప్పటికిప్పుడు వీటిని చెడగొట్టి పిల్లకి నగలు చేయించి మెడలో వేసి తిప్పుతుంటే నలుగురు ఏమనుకుంటారమ్మా? అది ఆలోచించావా? అంటూ అంతకుమించి ఇంకేం మాట్లాడాలన్నా మనసొప్పక అసలు ఊహే భరించలేనట్టుగా అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు కన్నీళ్లు ఆ కన్న పేగును కదిలించలేకపోగా కూతురు కళ్లల్లో ఆడుతుంటే తను పట్టిన కుందేలికి 3 కాలన్నట్టుగా ఎంతకీ మెట్టు దిగలేదు సుందరమ్మ. అదే పనిగా బాధపడుతున్న భర్తని ఏమని ఓదార్చాలో అర్థం కాలేదు సుమతికి. అయ్యో, బాధపడకండి. ఉన్నట్టుండి అత్తయ్య ఎందుకులా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఫిజియోథెరపీ చేయించడానికి డాక్టర్ గారు వస్తే ఆయన కోసం కాఫీ కలిపి తీసుకెళ్లి డాక్టర్ గారికి అందివ్వబోతుంటే దగ్గరకు రమ్మని గుసగుసలుగా అన్నారు. డాక్టర్ గారు వెళ్ళిపోయాక అబ్బాయి రావడానికి ఇంకా టైం ఉంది కదా అని నడుం వాల్చుతావేమో, నువ్వొకసారి రా, నీతో పనుంది అంటే సరేననుకుని డాక్టర్ గారు వెళ్ళాక తలుపు గడియ పెట్టి ఏంటా అని అత్తయ్య దగ్గరకు వెళ్ళాను. దగ్గరకు రమ్మని మెళ్ళోవి చేతులువి తీయమని అడిగేసరికి ఎందుకు అనుకుని తీసిచ్చాను. ఎందుకని నాకేం తెలుసు, అన్నీ తీసి ఆవిడ చేతిలో పెట్టాను, ఇలా చెప్పారు బాధగా అంది సుమతి. అసలు నాకు ఎంతకో అర్థం కావటం లేదు సుమతి. అమ్మ ఎందుకు ఇలా చేస్తోందో. పైగా అడపాదడపా ఎవరో ఒకరు అమ్మని చూడటానికి వస్తూనే ఉన్నారు. అమ్మను అలా చూసి ఏమనుకుంటారెవరైనా? అయినా ఎవరైనా ఏదైనా అనుకోవటం మాట అటుంచు. పొద్దస్తమాను అమ్మకి ఎంతో ఇష్టమైన లలితా సహస్రనామాలు చదువుకుంటూ ఇల్లంతా అటు ఇటు తిరిగే అమ్మ ఈ మాయదారి రోగంతో మంచం మీద పడి ఉండటమే తట్టుకోలేకుండా ఉన్నాను. దానికి తోడు ఈ మానసిక వేదనొకటి అన్నాడు సుడులు తిరుగుతున్న బాధని గుండెల్లోనే అదిమి పెట్టుకుంటూ. అవునండి, నేను అదే ఆలోచిస్తున్నాను అంది సుమతి. అలా అంటూనే భర్త బాధ చూడలేక అప్పటికప్పుడు విసురుగా లేచి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా, అయినా ఏమనుకుంటున్నారు అత్తయ్య? నేను చెప్పి చూస్తానుండండి. ఇప్పటిదాకా ఆవిడ మాటే మనం విన్నాము, ఇప్పుడు మన మాట ఆవిడ వినరా ఏమిటి? స్థిరంగా అడుగులు వేస్తూ పట్టుదలగా సుందరమ్మ పడుకున్న గదిలోకి వెళ్ళింది. అత్తయ్య పడుకున్నారా అంటూ. చిత్రంగా సుమతలా వెళ్లిన కాసేపటికి
నగలన్నీ యథాస్థానంలో ఎక్కి కూర్చున్నాయి. మామూలుగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ పడుకోబోయే ముందు తల్లి గదిలోకి వెళ్లి ఆ మాట ఈ మాట తల్లితో ముచ్చటించే అలవాటున్న కామేశ్వరరావు ఆ రోజు కూడా ఎప్పట్లానే తల్లితో మాట్లాడుతూ ఎంత ప్రమాదం తప్పిపోయిందిరా బాబు అన్నట్టున్న తల్లి చూపుల్ని గమనించాడో ఏమో. నిద్రకు ఉపక్రమిస్తూనే ఆ చూపులు గుర్తుకొచ్చి ఆశ్చర్యం తీరనివాడై భార్యను అడిగాడు. ఎన్నిసార్లడిగినా తానెక్కిన గుర్రానికి 3 కాళ్ళన్నట్టుగా నగలు ధరించడానికి ససీమరా ఒప్పుకోనన్న మా అమ్మ పట్టెడ మెళ్ళో పెట్టేదాకా ఆగలేక ఒరే కావుడు, ఒరే కావుడు అంటూ పిలుస్తూనే ఉంది. ఏం మంత్రం వేశావే అని. సుమతికి గుర్తొచ్చింది తనేం చెప్పిందో. అసలే వదిన తనకిష్టమైన విధంగా వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుని వంశం పరువు పోగొట్టిందని దిగులుతో మావయ్య గారు చనిపోయారని మీరనుకుంటున్నట్లుగా ఇప్పుడిలా అనారోగ్యం బాధపడుతున్న మీ ఒంటి మీద నగలు మీ ఇష్టప్రకారమే అయినా మేము వాటిని తీసేసి వాటితో పిల్లకి వస్తువులు చేయించి మెళ్ళో వేస్తే మీ మనసులోని ఉద్దేశం నెరవేరుతుందేమో గాని మీ అబ్బాయికి ఎంత అప్రతిష్టో ఆలోచించారా అత్తయ్య? తల్లి బ్రతికుండంగానే నగలు ఓడబెరుక్కున్న కొడుకని వాళ్లు వీళ్లు చెప్పుకుంటుంటే మిగిలిన పరువు కూడా పోయి చరిత్రలో చెడ్డ కొడుకుగా మిగిలిపోరా అత్తయ్య మీ అబ్బాయి? మారుకులాల మనువులు తప్పు కాదత్తయ్య. కాని ఇంకో రకంగా ఆలోచిస్తే నాకేమనిపిస్తుందో తెలుసా అత్తయ్య? మీరెలా చేస్తే మీ కోరిక మేరకు మేము మీరు చేసిన దాన్ని అంగీకరిస్తే అలా మీకెవరికీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని తప్పు చేసిందని మీరంతా అనుకుంటున్న వదిన చేసిన తప్పు ఒప్పు అవుతుంది. ఇదంతా మేము మీ ఇష్టప్రకారమే చేసినా అలా అని అది బయట సమాజానికి తెలియదు కాబట్టి ఒకవేళ అలా చెయ్యమని మీరే మా మీద ఒత్తిడి తెచ్చారని డంకా బజాయించి చెప్పినా సమాజం నమ్మదు కాబట్టి అది ముమ్మాటికి మీ అబ్బాయి చేసిన తప్పేనని దానిమీద సంఘం ముద్ర వేస్తుందత్తయ్య. ఇంతకాలం మా ముందు మీరు నడుస్తూ అదే దారిలో ధర్మం తప్పక నడిచేలా మాకు వెన్నుదన్నగా నిలబడి మమ్మల్ని నడిపించారు. ఆ రకంగా ధర్మాన్ని బట్టి చూస్తే ఒక తల్లిగా మీ పేరు మీదున్న ఆస్తులన్నీ మీ అమ్మాయికే చెందుతాయత్తయ్య. అది ధర్మం కూడా. మీరు తెచ్చుకున్న మీ అమ్మగారి జ్ఞాపకాల్లా. అలా కాదని మీరా ధర్మాన్ని అతిక్రమించాలనుకుంటే మీ ఉద్దేశం ప్రకారం ఈ నగలన్నీ వదినకిస్తే ఎక్కడ అన్నయ్య తాలూకా వారసులకు చెందుతాయని మీరనుకుంటున్నారో ఆ మాటకొస్తే మీ మనవరాలకిచ్చిన అంతే కదా అత్తయ్య. రోజులు మారిపోతున్నాయి అత్తయ్య. సంప్రదాయపు సంకెళ్ళని వదినే ఛేదించగా లేనిది తర్వాతి తరం ఈ పిల్ల మాత్రం ఆ దారిలో నడవదు అనేదేముంది? చూస్తూ ఉండడము. కాలంతో పాటు మనము మారకపోతే ఇదిగో దిగులుతో మామయ్య గారు పోయారని మీరు బాధపడుతున్నట్లే ఉంటుందత్తయ్య పరిస్థితి. అప్పుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ నగలన్నింటినీ వదినికి దక్కకుండా చెయ్యాలని మీరు భావిస్తున్నారో అవే నగలు వేరే వాళ్ల వారసులకు వెళ్లటం అంటూ జరిగితే అప్పుడేం చేయగలం అత్తయ్య? అయినా అత్తయ్య, ఈ వస్తువులు ఈ మోహాలు కావత్తయ్య. పుట్టడం అనేది నిజం. అందరం భూమి మీద బ్రతకడానికి వచ్చిన వాళ్లమే. అలా రావడానికి ఎవరో ఒకరు కారణం కావాలి కాబట్టి వాళ్ళకి జన్మిస్తారు. వాళ్ళు ఏ కులం వాళ్ళైనా కావచ్చు. మొత్తం మీద చూస్తే మానవ కులమే కదా. ఏ జంతువుకి పుట్టలేదు కదా అత్తయ్య. ఇంతకాలము సవ్యమైనదని చెప్పి దారి చూపిన మీరే ఇప్పుడు సవ్యమైనది కాదని చెప్తే మేమేం చెయ్యాలో మాకు దిక్కు తోచడం లేదత్తయ్య. అయినా పర్వాలేదు, మీరు చెప్పిందే వేదం మాకు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పినట్లుగా చేసేయమంటారా? ఏదో శక్తి ఆవహించినట్లుగా చెప్పుకుపోతున్న సుమతి బెడ్రూమ్ తలుపు మీద ఎవరో తట్టినట్టై ఉలిక్కిపడి హాల్లోకొచ్చి ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా కూతురు అపర్ణ నాన్నని నాయనమ్మ పిలుస్తోంది అంటూ. ఇంత రాత్రైంది, అమ్మింకా పడుకోలేదా అనుకుంటూ హడావిడిగా తల్లి గదిలోకొచ్చిన కామేశ్వరరావుతో అంది సుందరమ్మ. రేపు మీ అక్కని బావని రమ్మని చెప్పి నువ్వెళ్ళి కూడబెట్టుకుని తీసుకురా. వారం రోజులుండి వెళతారు. సెలవు పెట్టమని నేను చెప్పానని చెప్పు. అమ్మ మాట్లాడుతుంటే దానికనుగుణంగా కదులుతున్న ఆమె మెడ చుట్టూ అల్లుకున్న పట్టెడని కళ్ళ నిండుగా చూస్తూ వేటి స్థానంలో వాటిని చేర్చేస్తున్నావు. నువ్వెలా విడదీయగలవమ్మా? ఎంతైనా నువ్వు అమ్మవే కదమ్మా అనుకున్నాడు మనసులో అలాగేనంటూ బయటకొచ్చిన కామేశ్వరరావు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.